దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. మహా గొప్ప దేవుడు మరొక సమయము మరి మీ అందరి మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ఆధిక్యతనిచ్చినందుకు ప్రభు వారికి మొదటిగా స్తుతులు చెల్లిస్తున్నాను. మరి అందరూ సిద్ధపడి వచ్చున్నారని నమ్ముచున్నాను. ఎంతమంది సిద్ధపడి వచ్చారు? దేనికి సిద్ధపడి వచ్చారు? అందుకే వాక్యం టైంకి వచ్చారా? అవునా? రైట్. ఈరోజు చూద్దాం మంచి మాట, దేవుని యొక్క గొప్ప మాట చూద్దాం. యేసయ్య ఆయన మాట్లాడేటప్పుడు ఆయన జీవించిన 3.5 సంవత్సరాలలో అనేకులకు ఈ లోకంకి కావలసినంతగా, అంటే ఆ రోజు 2000 సంవత్సరాలు మొదలుకొని ఈ రోజు వరకు కూడా 21వ శతాబ్దం వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కావలసిన జ్ఞానమును ప్రతి అవసరానికి ఉపయోగించుకుని తన మాటలను మనందరికీ ఇచ్చి వెళ్ళారు. అందుకని 2000 సంవత్సరాలు దాటినా కూడా మరి ఈ వాక్యాన్ని ఎవ్వరు కూడా ఛాలెంజ్ చేయలేకపోతున్నారు. అనేక మంది ఛాలెంజ్ చేస్తారు. అవునా? మీ చేతిలో బైబిల్ ఉందా? ఒకసారి చూపేయండి. తీసుకుంటారా? ఓకే, వెరీ గుడ్. ఈ వాక్యం యొక్క గొప్పతనం గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. ఈ వాక్యం యొక్క గొప్పతనం గురించి నేర్చుకుందాం. అయితే ఒక విధమైన ఇలస్ట్రేషన్ నేను మధ్యలో తీసుకొని మరి దాని గుండా మరి వాక్యం యొక్క గొప్పతనాన్ని మనము ఈరోజు నేర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాము. మరి మత్తయి సువార్త చూద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మరి ఈ అధ్యాయంలో దాదాపుగా మనము 23 వచనాల వరకు మనం ఈరోజు చదువుకుంటాము. మరి మధ్య మధ్యలో నేను చెబుతాను ఎక్కడెక్కడ చదవాలనేది. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచుండగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కనబడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో ఆయన దోణి ఎక్కాడు అంటే ఏదో ఒకటి జరుగుతుంది. అవునా? కొండ మీద ప్రసంగము చెప్పినప్పుడు కూడా కొండపైన కూర్చొని చెప్పారు. పేతురు భక్తుడు మారడానికి ఆయన ఆ ఊడలను కూర్చొని వాక్యం చెప్పి ఉన్నాడు. ఆ కపెర్నహూము మరియు చుట్టుపక్కల సముద్ర తీరాల్లో ఆయన ఎప్పుడు సంచరించినా కూడా కొన్ని సందర్భాలలో, దాదాపుగా 5 సందర్భాలలో ఆయన దోణి ఎక్కి ఆయన సువార్త ప్రకటించాడు. ఎప్పుడు దోణి ఎక్కినా ఏదో ఒకటి జరుగుతుంది, ఆయనకు ఏదో ఒకటి గొప్పగా ఆయన చెప్పడానికి ఇష్టపడతారు. ఇది మొదటి మనము నేర్చుకోవాలి. రెండవది ఏంటంటే అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే యేసు ప్రభువారు వాళ్ళకు అక్కడ ఉన్న జనులకు అక్కడ కూర్చున్నప్పుడు జనులు ఆయన దగ్గరికి వచ్చారు. గమనించండి, జనులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆ జనులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు. జనులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? చదవండి. తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిల్చున్నారు. ఎవరు కూర్చున్నారు? ఎవరు నిలబడ్డారు? ఎవరు కూర్చున్నారు? ఎవరు నిలబడ్డారు? బోధకుడు కూర్చున్నాడు. బోధ వినడానికి వచ్చిన వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు మనం ఎట్లున్నాం? అవునా? బోధ వినడానికి వచ్చిన వాళ్ళు కూర్చున్నారు, బోధించేవాడు నిలబడ్డాడు. డిఫరెన్స్ అర్థమైందా? ఫస్ట్ సెంచరీకి 21st సెంచరీ డిఫరెన్స్ ఇదే అనమాట. ఓకేనా? రైట్, వెళ్దాం. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. మాట చూద్దాం. ఉపమానం గురించిన మాట మాట్లాడదాం. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన కాలం అంతా కూడా జనులకు బోధించడానికి ఆయన ఉపయోగించిన ఒక వెపన్, ఆయుధం ఏంటంటే ఉపమానం. ఎందుకు ఆయన ఉపమానాలు ద్వారా మనుషులకు చెప్పడానికి ఇష్టపడ్డాడు అంటే అక్కడ తన దగ్గరికి వస్తున్న జనులు అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు లేదా జ్ఞానవంతులు కాదు.
దైవ గ్రంథము లేదా పాత నిబంధన గ్రంథము తెలియని వ్యక్తులు ఒకటి, ఓన్లీ వాళ్ళకు యాజకుల ద్వారా, యాజక సమూహముల ద్వారా దేవాలయంలో అక్కడక్కడ దేవుని యొక్క వాక్యాలు విన్నవారు మాత్రమే. కానీ దాన్ని విషదపరిచే అవకాశము, విషదపరిచి నేర్పించే అవకాశము లేదా నేర్చుకునే అవకాశము అక్కడ చాలా తక్కువ మందిలో ఉంది. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, మనుషుల యొక్క అప్పుడు జరుగుతున్న పరిస్థితులను ఆయన ఒక వెపన్గా సందర్భంగా తీసుకొని వాళ్ళకు తెలిసిన సందర్భాల్లో నుండి పరలోక రాజ్యాన్ని మనుషులకు ఆయన విషదపరిచాడు. ఓకేనా? అయితే అంటే దాని అర్థం ఏంటి? మనుషులు ఏ మాటకైతే అర్థం చేసుకోగలుగుతారో, వాళ్ళు అర్థం చేసుకోగలిగిన విషయాలను అవి చెబుతూ ఒక ఉపమానం, ఒక సామెత, ఒక పారబుల్ ఆయన చూపించి దాంట్లో నుండి పరలోక రాజ్యం యొక్క మర్మాన్ని వరకు చెప్పేవారు. అందరికీ అర్థమయ్యేదా? చాలామందికి అర్థం కాకపోతున్నారు. ఎందుకంటే గమనించండి, స్టోరీస్ బాగుంటాయి. అందుకని చాలా బోధకులు కలిసి స్టోరీలే చెప్తారు, ఇంకేం చెప్పారు. అవునా? వాక్యము తక్కువ, స్టోరీలు ఎక్కువ. అయితే ఇక్కడ ప్రభువారు మాడుతున్నప్పుడు ఏంటంటే, ఆ బయట వాళ్ళకు జరుగుతున్న పరిస్థితులను వాళ్ళకు డైరెక్ట్ రిలేట్ చేస్తూ ఆ స్టోరీస్ ద్వారా పరలోక రాజ్యాన్ని చూపించేవారు అన్నమాట. అది ప్రభువారు ఉపయోగించిన ఒక గొప్ప మెథడాలజీ. ఈ ఉపమానం చెబుతూ ఒక ఉపమానం వాళ్ళకి చెప్పారు. ఇది మంచి ఉపమానము, అందరికీ తెలిసిన ఉపమానము. చూద్దాం. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నీళ్లను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున, అండర్లైన్ చేసుకోండి, ఎండిపోయేను. కొన్ని ముండ్ల పొదల్లో పడాను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణుచివేసెను. కొన్ని మంచి నెలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పారు. ఈ మాట చాలాసార్లు వింటారు. ఈ మాట ఎక్కడ విన్నారు మీరు? చెవులు గలవాడు వినుగాక అని ఎక్కడ ఉంటుంది? ఇంకెక్క దగ్గర. ప్రకటన గ్రంథంలో ప్రతి అధ్యాయంలో ప్రభువారు చెప్పిన ప్రతి దర్శనానికి లేదా ఆయన చెప్పిన ఉద్దేశాలకు కింద ఒక మాట ఉంటుంది. అది రిపీటెడ్ వర్డ్ ఏంటంటే, చెవులు గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక, చెవులు గలవాడు వినుగాక. ఇప్పుడు నేను అది చెప్తున్నాను, చెవులు గలవాడు వినుగాక. ఎందుకు తెలుసా? ప్రభువారు మాట ఎందుకంటే వినడం గురించి ప్రభువారు మాట్లాడలేదు. అక్కడ వినడం గురించి మాట్లాడలేదు, విని గ్రహించే వారి గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? చిన్న బిడ్డలకు చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. చిన్న బిడ్డలకు ఉన్నప్పుడు, బాబా ఢిల్లీ ఒక వాటర్ బాటిల్ తీసుకురా అని చెప్పారు. వింటాడు, అంటాడు, కూర్చుంటాడు. మళ్ళీ చెప్తారు పిలిచి, బాబా వాటర్ బాటిల్ తీసుకురా. మళ్ళీ చూస్తాడు, మళ్ళీ వింటాడు, అంటాడు, కూర్చుంటాడు. వాడు విన్నట్ట. అర్థమవుతుందా? విన్నాడు కానీ వినలేదు. అంటే వినుట మటుకు విందురు కానీ వారు గ్రహించరు. అటువంటి వాక్య భాగాన్ని ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. ఇక్కడ ప్రభువారు ఒక విత్తనాలు వేసి ఒక వ్యవసాయకుడిగా ప్రభువారిని మనము చూస్తున్నాం. దాని యొక్క అర్థం మనకు 13వ అధ్యాయంలోని 16వ వచనం నుంచి మనకు ఆన్సర్స్ ప్రభువారు ఇస్తారు. అయితే దీనికి డిఫరెంట్ వేలో నేను ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. విత్తనబడిన ఒక వ్యక్తి, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక వ్యక్తి ఉన్నాడు, పొలం పని చేయడానికి కొన్ని విత్తనాలు తీసుకెళ్ళి పంట వేయడానికి కొన్ని విత్తనాలు దగ్గర పెట్టుకొని వెళ్ళాడు. అవునా? పంట వేయడానికి కళ్ళు మూసుకొని వేస్తున్నాడా? అట్లా వేసినట్టు ఉంది. అది కళ్ళు తెరిచి వేస్తున్నట్టు లేదు, కళ్ళు మూసుకొని వేస్తున్నట్టు ఉంది. అది ఇట్లా విసిరాడు, కొన్ని పోయి రోడ్డు మీద పడ్డాయి. ఇట్లా విసిరాడు, కొన్ని పోయి ఇక్కడ పడ్డాయి. కొద్దిగా బండ ఉన్న స్థలంలో కొద్దిగా మట్టి ఉంది, దాని కింద బండ ఉంది, అక్కడ పడ్డాయి. మళ్ళీ ఇట్లా విసిరాడు, కొన్ని ఎక్కడ పడ్డాయి?
ముళ్ళ పొదలలో పడ్డాయి, మళ్ళీ విసిరాడు ఇట్లా, అవి వెళ్ళి పొలంలో పడ్డాయి. అర్థమవుతుందా? అంటే సరైన చోట పడింది కొన్ని విత్తనాలే, 3 చోట్ల 3 రకాల విత్తనాలు మనకు కనబడతాయి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే, విత్తనం వేయుచున్న వ్యక్తి గురించి మాట్లాడుకుందామా, లేదా విత్తనం పడిన స్థలం గురించి మాట్లాడుకుందామా? చల్లే వ్యక్తి, విత్తనాలు చల్లే వ్యక్తి, దేవుడు ఆయన విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతాడు. మరి ఫలించవలసింది ఎవరు? దేనివల్ల ఫలితం దొరుకుతుంది అంటే, ఆ నేల ఫలభరితంగా ఉంటేనే ఆ విత్తనాలు మొలకెత్తాయి, ఫలింపబడతాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పారబుల్ అంటే, ఈ పారబుల్ని ది పారబుల్ ఆఫ్ ది సాయిల్స్ అని పిలుస్తారు. పారబుల్ ఆఫ్ ది సాయిల్స్ అంటారు. ఈ మాటలో మనం ఈరోజు వాక్య భాగం అయిపోయేసరికి నేను మేమందరం క్వశ్చన్ వేస్తాను. ఏమని క్వశ్చన్ వేస్తాను, లేదా నాకు కూడా నేను క్వశ్చన్ వేసుకుంటానంటే, వాట్ కైండ్ ఆఫ్ సాయిల్ యామ్ ఐ? ఎటువంటి నేలను నేను అనే ప్రశ్నను మనం వేసుకోవాలి. మీకు ఆన్సర్ దొరికిపోతుంది అక్కడే. ఈ వాక్యం అయిపోయే లోపు మీరు ఎటువంటి నేల అనేది మీకు తెలిసిపోతుంది. కాబట్టి సంతోషం, మనం ఎవరో మనకు తెలిసిపోతుంది. రైట్? మరి మంచి వాక్యము, ముందుకు వెళ్దాం. ఈ మాటను చూస్తున్నప్పుడు ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఒక మాట గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు విత్తనము అన్న మాటకు విత్తువాడు దేవుడు. విత్తనం అనేది వాక్యము. ఈ వాక్యము ఎక్కడెక్కడ పడుతుందో అక్కడ ఉన్న నేలను బట్టి దాని ఫలితం ఉంటుంది. నేల ఈ లోకం అంటే మనం, అంటే మన పైన పడుతున్న వాక్యము, పడుతుంది. మనము నేల, ఈ నేల పైన దేవుని యొక్క వాక్యం పడుతుంది. వాక్యం పడడం అంటే ఇప్పుడు నేను చెబుతున్న ఈ వాక్యాలు, ఆ వాక్యాలు మన చెవులో పడుతున్నాయి. అయితే చెవు నుండి విని హృదయం వరకు చేరితేనే ఆ విత్తనము ఫలిస్తుంది. చెవు నుండి హృదయానికి దూరం ఎంత? జానడు. అవునా? కాదు, అగాధము. చెవులో పడిన ప్రతి ఒక్క విషయము హృదయం వరకు వెళ్ళదు. హృదయంలో కనుక వెళ్తే అది ఖచ్చితంగా ఫలించకుండా ఉండదు. అవునా? అయితే దీంట్లో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని, పరలోక రాజ్యం యొక్క వాక్యాన్ని ఈ లోకం పైన విత్తుతున్నాడు, చల్లుతున్నాడు. అయితే అది ఎవరిపైన పడుతుంది? ఈ నేల పైన పడుతుంది. ఈ నేల ఎవరు అంటే మనుషులు. అందరి గురించి ఇక్కడ మాట్లాడేటట్టు లేదు. అందరి గురించి దేవుడు లోకం పైన ఈ విసిరినట్టుగా లేదు. కొందరిపైన పడుతుంది. ఎవరు వాళ్ళంటే, దోస్ ఆర్ ద రీసెర్చర్స్, అన్వేషకులు. కేవలము దేవుని అన్వేషించిన వారిపైన మాత్రమే వాక్యం పడుతుంది. నేను ఎందుకు ఈ మాట ఉపయోగించాను అన్వేషకులు అని? ఎందుకంటే ప్రభువారిని వెతుక్కుంటూ వచ్చిన జనాంగంలో ఉన్నాం మనందరం. మనము అనేక మందికి ప్రభువారి గురించి తెలుసు, కానీ అందరూ వచ్చి దేవుణ్ణి వెతకరు. ఆ అనేక మందికి దేవుని యొక్క సత్య సువార్త అందినను ఆ వాక్యం విన్నవారు, దేవుని సన్నిధికి వచ్చిన వారికి మాత్రమే ఈ కేటగిరీలోకి వస్తారు. మిగతా వారి కేటగిరీలోకి రారు. అంటే ఏంటి? వాక్యాన్ని విని గ్రహించని వ్యక్తులు ఈ కేటగిరీలోకి రారు, అసలు రాలేరు. అర్థమవుతుందా? అయితే ఈ మాటను ఆలోచిస్తున్నప్పుడు మొదటిగా నేర్చుకోవాల్సిన మాట, మనమందరము కూడా క్రీస్తు యొక్క అన్వేషకులము. క్రీస్తుని ఏదో ఒక సందర్భంలో అన్వేషించి ఉన్నాము. క్రీస్తు నా దేవుడిని అంగీకరించి ఆయన పైన ప్రేమతో ఆయన సన్నిధికి వచ్చినాము. అప్పుడే కదా ఆయన స్వరము, ఆయన మాటలు మనం వినబడతాయి. నాకు దేవుడు వద్దు, క్రీస్తు ఎవరు నాకు తెలియదు అనుకున్న వారికి ఈ మాటలు వినబడతాయా? వినబడవు. కాబట్టి ఈ సందర్భంలో చెబుతున్న ఆ సాయిల్, ఆ భూమి అంతా కూడా మనందరము దేవుని యొక్క అన్వేషకులము. మొదటిగా నేర్చుకోవాలి. అయితే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ప్రభువారు అంటే, స్పిరిచువలీ సెన్సిటివ్ పీపుల్. స్పిరిచువలీ సెన్సిటివ్ అంటే ఆత్మానుభవము కలగాలని, ఆత్మ చేత నడిపింపబడాలని, ఆత్మను పెంపొందించుకోవాలి, బలము చేకూర్చుకోవాలని ఆశపడిన ప్రజలకు మాత్రమే దేవుని యొక్క మాట అందుతుంది. అందరికీ మాట అందదు. అంటే మొదటి స్టేజ్
వాక్యం దేవుడు నిజమైన దేవుడు తెలుసుకొని దేవుని దగ్గరికి రావాలి. అది దాటేసాము, అందరము దాటేసాం. రెండో స్టేజ్, అన్వేషకుల స్టేజ్లో నుండి ఆత్మీయంగా ఎదగాలి అని చెప్పేసి దేవుని సన్నిధికి మరల వచ్చే జనాంగంలో ఉన్నాము. రెండవ స్టేజ్ దాటాము, అది కూడా దాటాము. మొదటి ఆదివారం ఎక్కువ మంది దాటుతారు, తర్వాత ఆదివారం కొంతమంది దాటుతారు. సరేనా? ఆ బ్యాచ్ వేరు. నేను మాట్లాడేదంటే దేవుని సన్నిధికి కావాలని వచ్చే జనాలు, వాళ్ళు ఉన్నారులేండి. ఓకేనా? రైట్, వాళ్ళ గురించి మనము మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండు కేటగిరీస్ దాటి వచ్చిన వ్యక్తులలో 4 రకమైన వ్యక్తులు మనము ఈరోజు చూద్దాం. లేదా స్వభావాలకు చూస్తాను. నేనేమంటానంటే ఈ స్వభావాలు మాత్రమే కాదు, ఇవి 4 రకాల స్వభావాలు మాత్రమే కాదు, 4 స్టేజెస్ అని కూడా నేను అనుకుంటాను. రైట్. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగన దేవుని యొక్క వాక్యానికి రెస్పాండ్ అవుతున్నారు. ఓకేనా? ఒకటి, ఈ వాక్యాన్ని మనం 2 భాగాలుగా చూస్తాము. మొదటి భాగము దేవుని యొక్క వాక్యము అంటే ఏంటి, వాక్యములో ఉన్న గొప్ప విషయాలు ఏంటివి అనేది, వాక్యం గురించిన ఇంపార్టెన్స్ మనం ఈరోజు నేర్చుకుంటాము. రెండోది, ఈ వాక్యాన్ని విన్న ప్రజలు ఎన్ని రకాలుగా ఉంటున్నారు, వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం 2వ భాగంగా నేర్చుకుంటాం. మొదటి చూస్తే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము ఎవరి వాక్యము? వాక్యం అంటే ఏంటి? ఇటు చెప్పాలి, ఇటు వినిపిస్తుంది, చెవి ఇటు వస్తుంది, ఇటు వస్తలేదు, ఇటు చెప్పాలి. వాక్యం అంటే గట్టిగా, వాక్యం అంటే తెలీదా? ఓకే. వాక్యము ఎవరు అంటే, వాక్యము దేవుడు. దేవుని కంటే ముందు వాక్యం ఎక్కడుంది? ఇంకొక మాట చెప్పనా, ఇంకో దేనికి వద్దాం. వాక్యము దేవుని యొద్ద ఉండెను. అవునా? మరి ఆ వాక్యము దేవుడై ఉండెను. అవునా? అంటే వాక్యమును మాడినంటే ఒక శబ్దము, అదొక శబ్దము. వాక్యం అంటే ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడేది నా శబ్దము, నేను నా శబ్దము, దేవుని యొక్క శబ్దము. అందుకే అంటాము, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను. అవునా? ఆకాశము 2గా విడిపమని చెప్పగా ఆకాశం 2గా విడిపోబడెను. దేవుడు ఈ సముద్రం అన్నింటినీ కూడా ఒక్క సైడ్ అంటే ఒకే దారికి రమ్మని పలకగా అది ఆ విధంగా జరిగిన. అవన్నీ కూడా దేవుడు అంటాడు, మంచిగా ఉంది, దిస్ ఈస్ గుడ్ అని ప్రభువారు చెప్పుకుంటున్నారు. ఎవరితో చెప్పుకుంటున్నారు? ఆయన చెప్పుకుంటున్నాడు. ఈ రెండింటిని విడదీస్తే దేవుడు తన వాక్యాన్ని విడదీయగలుగుతామా? నేను నా భాషను లేదా నా స్వరాన్ని విడదీయగలుగుతానా? నన్ను దేన్ని బట్టి గుర్తుపడతారు? నా స్వరాన్ని బట్టే కదా, నా ముఖము లేదా నా స్వరం బట్టి గుర్తుపడతారు. మరి దేవుని ఏ విధంగా గుర్తుపడతాము మనం అంటే, తన వాక్యముతోనే దేవుని గుర్తుపడతాం. దేవుని ఏమని గుర్తుపడతామంటే, ఆయన ఎంత గొప్పవాడని, ఆయన ఎంత ఘనుడని, ఆయన ఎవరని, ఆయనకు మనకున్న సంబంధం ఏంటని, ఇవన్నీ కూడా కేవలం వాక్యం ద్వారానే మనము తెలుసుకుంటాం. ఈ వాక్యం అనేది లేకపోతే తెలుసుకోగలుగుతావా? ఊహించుకుంటాం. అప్పుడు ఈ వాక్యం అనేది లేకపోతే మనం దేవుణ్ణి ఊహించుకొని దేవుడు ఈ విధంగా ఉన్నాడేమో, ఇక్కడ ఉన్నాడేమో, అక్కడ ఉన్నాడేమో, దీంట్లో ఉన్నాడేమో అని ఊహించుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే మనిషి నిత్య అన్వేషి, ఎప్పుడూ దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నాడు. సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు మనిషి దేవుని ఎప్పుడు వెతుకుతూనే ఉన్నాడు. కొంతమంది కనుక్కున్నారు, కొంతమంది కొన్నిటికి పరిమితులయ్యారు. కొంతమంది దేవుని కనుక్కున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, దేవుని వాక్యంలో కొంతమందికే దేవుడు తను కనపరుచుకున్నాడు. అయితే సరైన దారిలో వెతికితే ఆయన దొరుకుతాడు. మొదటిది ఏంటంటే, వాక్యం అంటే దేవుడు. అవునా? మరి వాక్యముతో మనకున్న సంబంధం ఏంటి? ఈ వాక్యంతో మనకున్న సంబంధం ఏంటిది? మరి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూద్దామమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. కాగా
వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన జరుగును. అయినను నేను చెప్పున్నదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. చాలమ్మ, ఎవరి గురించి మాట్లాడుతున్నారైనా? యెషయా ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. క్రైస్తవులు ఈరోజు దీన్ని బాగా పట్టుకున్నారు. ఏ విధంగా పట్టుకున్నారు? ఎంత గొప్పగా పట్టుకున్నారంటే వినడానికే పరిమితం చేసుకున్నారు. అంత గొప్పగా ఈ మాటను పట్టుకున్నారు. ఏమంటే నేను దేవుని వాక్యాన్ని నేను ఫాలో అవుతున్నాను. ఏం ఫాలో అవుతున్నావు అంటే నేను ఖాళీ వింటాను. ఎవరు చెప్పినా వింటాను, ఏం చెప్పినా వింటాను. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఎఫర్ట్ లేదు కదా. అది కూడా ఎట్లా వింటున్నాను? నేను కూర్చొని వింటున్నాను, ఇంకా టెన్షన్ లేదు. కూర్చొని వింటున్నాను, ఆరాంగా కూర్చోవచ్చు, నిద్రపోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరితోనో పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ వినొచ్చు. ఒక చెవి ఇటు, ఒక మాట ఇటు, మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ కూడా వినొచ్చు. వినడం మన ఇష్టం. మళ్ళీ అందులోనూ మనకు నచ్చిందే మనం వింటాం. గమనించండి దేవుడి మాట మొత్తం వింటే ఏమర్థమవుతుందంటే వినుట వలన విశ్వాసము కలుగును. అయితే ఎవరి మాట వినాలి? వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. రెండు వేరు సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏది వింటే విశ్వాసం కలుగుతుంది అంటే క్రీస్తు నోట నుండి వచ్చే మాట ద్వారా నీకు అది వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. మిగతా అన్ని వింటే ఏం కలుగుతుంది? క్రీస్తు నోట నుండి వచ్చే ఆ మాట ద్వారా నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. అయితే ఆ మాట ఎవరిదై ఉండాలి? ఎవరు చెప్పినదై ఉండాలంటే క్రీస్తు చెప్పిందే ఉండాలంటే ఎవరిపైన విశ్వాసము? నా క్రీస్తు నాతో చెప్పిన మాటను నేను నమ్ముతున్నాను, నా క్రీస్తు నాతో చెప్పిన మాట నేను నమ్ముతున్నానని నువ్వు విశ్వసించిన నాట నుండి నువ్వు నిజంగా క్రీస్తు విశ్వాసం అవుతావు. అయితే ఈ విశ్వాసం అనేది ఈ మాట చూసినప్పుడు వాక్యం అనేది దిస్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఫెయిత్. వాక్యము విశ్వాసమునకు గుర్తు, సోర్స్ ఆఫ్ ఫెయిత్. ఈ మాట మనం చూద్దాం. రెండు మాట చూద్దాము. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రికను చూద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదామమ్మా. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉందుము. బాల్యము నుండి యేసుక్రీస్తును నువ్వు గురించిన విషయాలు నువ్వు విని ఉన్నావు గనుక నువ్వు ఇప్పుడు విశ్వాసముతో ఉన్నావు. విశ్వాసం నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను రక్షణ వైపు నడిపిస్తుంది. ఎప్పుడు దాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు, దానిపైన అభ్యాసము చేసినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది చెప్పగలుగుతారో నాకు దేవునిపైన విశ్వాసం ఉందని? చెబుతారు ఎవరన్నా? చెప్పండి, పర్వాలేదు. నాకు దేవునిపైన విశ్వాసం ఉందని ఎంతమంది చెబుతారు? నమ్ముతారు. ఎంతమందికి రక్షణ దొరికిందని చెప్తారు? నేను రక్షింపబడ్డాను. బాప్టిజం కాదండి చెప్తున్నా. బాప్టిజం తీసుకుని ప్రతి ఒక్కరు రక్షింపబడ్డాడు కాదు, ఓకేనా? బాప్టిజం లేకుండా కూడా దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్ళగలుగుతాడు. బాప్టిజం తీసుకుని కూడా దేవుడు నరకంలో వేయగలుగుతాడు. అక్కడ కావాల్సిన బాప్టిజం ఒక్కటి కాదు. చాలామంది రక్షణ బాప్టిజం ఒకటి అనుకుంటారు. సారీ,
వాడుక పర్వాలేదు, కానీ రక్షణ వేరు, బాప్టిజం వేరు. విశ్వాసము కావాలి. విశ్వాసం నిలకడగా నువ్వు పట్టుకొని ఉంటే అది నిన్ను రక్షణలోకి నడిపిస్తుంది. విశ్వాసము దేని ద్వారా వస్తుంది? దేవుని యొక్క వాక్యం ద్వారా వస్తుంది. ఈ వాక్యం నీవు నమ్మితే నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమును నిలకడగా కాపాడుకుంటే నీకు రక్షణ దొరుకుతుంది. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండట అసాధ్యము. విశ్వాసము లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళుట అసాధ్యము. అంటే రక్షింపబడకుండా దేవుని దగ్గరికి వెళ్ళడము అసాధ్యము. కాబట్టి వింటే ఏది వినాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం వింటేనే నీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం నిలకడగా నువ్వు పట్టుకుంటేనే నీకు రక్షణ అనేది దొరుకుతుంది. అందుకని వాక్యము ద సోర్స్ ఆఫ్ ఫెయిత్, వాక్యము ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. చూద్దాం ఇంకో మాట, మూడో మాట చూద్దాం. యోహాను సువార్త చూద్దాం, 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూద్దాం అమ్మా. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. మొదటిది వాక్యము ద్వారా ఏం దొరుకుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఆ వాక్యము విశ్వాసము కలుపుకుంటే దానిపైన కంటిన్యూ అవుతే ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. మరి ఈ వాక్యము ఏమైనదంటున్నాడు? సత్యమైనదంటున్నాడు. ట్రూత్. సత్యం అంటే ఏంటండి? సత్యం అంటే చాలామంది మాట్లాడతారు కదా. సత్యం అంటే నిజము లేదా సత్యము అంటే ఏ విధంగా చెప్పగలుగుతావు? యేసు ప్రభువు పిలాతు అడుగుతాడు, ఏది సత్యము అంటే నేనే సత్యము అంటాడు. అంటే ఏందంటాడు? నేనే అంటే దేవుడు తప్ప సమస్తం అసత్యమే. అర్థమవుతుందా? దేవుడు తప్ప సమస్తం అసత్యమే. దేవుడు చెప్పిన మాట తప్ప సమస్తం అసత్యమే. దేవుని చెప్పని మాట మనిషి చెప్తే అసత్యం అవుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యమే సత్యము. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని ఆయన ప్రభువారు అంత బలంగా చెప్పడం గల కారణం ఏంటంటే ఆయనే సత్యం. ఎందుకంటే ఆయనే వాక్యము. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరి మధ్యలో సంచరించి ఉన్న ఆ మహాగొప్ప దేవుడు ఒక శబ్దముకు శరీరం అమరుస్తే క్రీస్తు, ఒక వాక్యముకు, దేవుని నోటి వచ్చిన వాక్యముకు శరీరం అమర్చితే ఆయన యేసు ప్రభువారు. అందుకని ఆయన నోటి వచ్చే మాట విన్నా, ఆయన మాట్లాడిన మాటలు విన్నా, ఈ వాక్యంలో రాయించిన మాటలు మనము చదివి అర్థం చేసుకున్న రక్షణ దొరుకుతుంది. ఈ వాక్యము చదివిన వాడు క్రీస్తుని ప్రేమించగలుగుతాడు, కానీ క్రీస్తుని ద్వేషించలేడు. ఎందుకంటే ఇది ప్రేమ పత్రిక. దేవుడు మనందరికీ రాసిన ప్రేమ పత్రిక. అందుకని ప్రభువారి గురించి విన్నా, ప్రభువారి నోటి నుంచి వచ్చిన మాటలు విన్నా, ప్రభువారి గురించి చదివినా మనకు ఏమవుతుందంటే హృదయాల్లో సంతోషము కలుగుతుంది. ఎందుకంటే ఇది సత్యము. ఆ సత్యం నేను ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఎవరిప్పుడు? దేవుడు. స్వతంత్రం ఏంటి మరి? స్వతంత్రం అంటే ఏంటి చూద్దామా? యోహాను సువార్త చూద్దాము, 8వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్తలోని 8వ అధ్యాయం 31 చదువుదాం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయరు. అబ్బా, వాక్యం గురించి ఎన్ని వాక్యాలు ఉన్నాయి కదా. వాక్యం గురించి ఎన్నో వాక్యాలు చూస్తున్నాం మనం. ఎన్ని రకాలుగా దేవుడు తన గురించి మాట్లాడుకుంటున్నాడు. ఒక దగ్గర ఆ వాక్యం వినడం ద్వారా విశ్వాసం అంటున్నాడు. ఆ విశ్వాస వాక్యాన్ని బలంగా దానిపై నిలబడితే రక్షణ దొరుకుతుంది అంటున్నాడు. తర్వాత ఆ వాక్యము సత్యం అంటున్నాడు. ఆ సత్యముని నువ్వు పట్టుకుంటే నువ్వు స్వతంత్రుడు అవుతావని చెబుతున్నాడు. అదన్నిటికీ కారణమైన వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభువారు. ఎందుకంటే యేసు ప్రభువారిని నమ్మిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు పౌలు భక్తుడు అంటాడు, ఆయన నమ్మి ఉన్నాను కాబట్టి ఇప్పుడు సమస్తమును నూతన సృష్టి,
పాతవి గతించెను, సమస్తము నూతనమయ్యను. అంటే పాతవన్నీ గతించిపోయాయి. అంటే ఇప్పటి వరకు నేను విన్న మాటలు, అనుభవాలు, జ్ఞానము, మేధోశక్తి అంతా కూడా ఒక్క సత్యంలో యేసు ప్రభు వారిని ఫేస్ టు ఫేస్ నేను ఎన్కౌంటర్ చేసినప్పుడు పటాపంచలు అయిపోయి, ఇది కేవలము దేవుడు అనుగ్రహిస్తేనే, దేవుడు నాకు కనబడితేనే, దేవుడు నాకు అనుగ్రహిస్తే తప్ప నన్ను నీతిమంతులుగా ఎవ్వడు మార్చలేడు, నన్ను స్వతంత్రుడిగా ఎవ్వరూ మార్చలేరు, కేవలం క్రీస్తు తప్ప. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో క్రీస్తు నమ్మిన వ్యక్తులు మాత్రమే స్వతంత్రులు ఉండగలుగుతారు. క్రీస్తు నమ్మని వ్యక్తులు స్వతంత్రులుగా ఉండలేరు. ఎందుకంటే నీవు నా మాటల పైన విశ్వాసం ఉంచితేనే, అదే మాట ఉంది అక్కడ, నా వాక్యమందు నిలిచిన వారైతేనే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు ఆ సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. నిజమైన స్వతంత్రం ఏంటో తెలుసా? నిజమైన స్వతంత్రము చాలామంది యంగ్స్టర్స్కి అర్థం కాదు. నా ఇంట్లో నాకు స్వతంత్రము లేదు, నాకు ఫ్రీడమ్ లేదు, నన్ను బానిసంగా ఉంచుతున్నారు అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ టుడే, నిజమైన స్వతంత్రము నీకు నచ్చింది చేయడం కాదు, నీకు నచ్చింది చేయడం కాదు, నువ్వు కంట్రోల్ చేసుకోవడమే నిజమైన స్వతంత్రము. అర్థమవుతుందా? నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడమే స్వతంత్రము. సెల్ఫ్ కంట్రోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫ్రీడమ్. నేను చెయ్యవద్దన్న పని నేను చేయకుండా నన్ను నేను నియంత్రించుకుంటే అది కదా నా స్వతంత్రము. నేను వినకూడని నేను వినొద్దు అని అనుకుంటే కదా నా స్వతంత్రము. నేను వెళ్ళకూడని ప్రదేశాలకు నేను వెళ్ళొద్దు అని అనుకుంటేనే కదా స్వతంత్రము. ఏది పడుతుంది చేసే స్వతంత్రం ఎట్లా అవుతుంది? అదే కదా బానిసత్వము. ఏది పడుతుంది అంటే ఈ ఆశలు, లోకంలో ఉన్న ఆశలు, కోరికలు, తప్పులు, పాపములు నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు నేను వెళ్ళునని వాటికి నీ వెను చూపించినప్పుడు కదా నీ స్వతంత్రాన్ని వాడుకుంటున్నావు. నేను ఆకర్షించిన ప్రతి ఒక్క దాని దగ్గరికి నువ్వు వెళ్ళిపోతుంటే అది నీ స్వతంత్రం ఎట్లా అవుతుంది? అది బానిసత్వం అవుతుంది. గమనించండి. దేవుడు కేవలము దేవుని దగ్గరికి వస్తేనే నిజమైన స్వతంత్రము, నిజమైన సత్యం యొక్క విలువ మనకు అర్థమవుతుంది. ఈ మధ్య ఈ విషయాలు మనం ఆలోచించినప్పుడు ఇక్కడ వరకు చూద్దాం మనము మొదటి భాగంగా. మరి ఈ విషయాలు చూస్తే మనకి ఏం అర్థమైంది? యు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వర్డ్. వాక్యం యొక్క విలువ మనకు అర్థమైందా? ఇప్పుడు ఈ వాక్యము ఎవరిపైన చల్లబడిందో చూద్దాము. వారి యొక్క రెస్పాన్సెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మళ్ళీ బ్యాక్ టు మత్తయి సువార్త. లెట్స్ గో బ్యాక్ టు మత్తయి సువార్త అగైన్. మొదటి భాగం చూద్దాం. ఇక్కడ ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వాటిని మృంగివేసెను. ఈ మాటను చూస్తున్నప్పుడు గమనించాలి, వీటిని ఏమంటారంటే వేసైడ్. ఓకే, వేసైడ్ అంటే మనుష్యులు నడిచే దారిలో దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లడం. దాని అర్థం ఏంటంటే అక్కడ పడినప్పుడు మనుషులు నడిచే దారిలో విత్తనాలు వేస్తే అక్కడ పంట మొలుస్తుందా? పంట పండుతుందా? పండదు కదా. మరి పంట ఎందుకు పండదు? ఎందుకు పండదు? అక్కడ వేయగానే చుట్టుపక్కల ఉన్న పక్షులు వచ్చేసి ఏం చేస్తాయి? వాటికి ఆహారం వేశారనుకొని వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారు. వీళ్ళ గురించి దేవుడు మాట్లాడితే ఏమంటారంటే their hearts are hardened. their hearts are hardened అంటే వాళ్ళ హృదయము కఠినంగా ఉంది. అంటే విత్తనము పగిలి భూమిలోకి వెళ్తేనే అది ఫలిస్తుంది. భూమిలోకి వెళ్ళాలంటే భూమి ఏ విధంగా ఉండాలి? మెత్తగా ఉండాలి. భూమి ఆ విత్తనాన్ని గ్రాస్ప్ చేసుకోవాలి, అవునా? దానిలోకి దాచుకోవాలి. తన భూమి ఆ విత్తనాన్ని తనలో దాచుకోగలగాలి. ఆ దాచుకుంటేనే ఫలము దొరుకుతుంది. నేలపైన పడ్డ విత్తనము మరి అది దాచుకోగలుగుతుందా? ఆ నేల ఎంత బలముగా కఠినంగా ఉంటుందంటే అది దాని లోపలికి వెళ్ళలేదు. మనుషుల హృదయాలు కూడా చాలాసార్లు అంతే కఠినంగా ఉంటాయి. చెవుల వరకు వింటున్నాము వాక్యాన్ని, కానీ దాన్ని లోపలికి తీసుకోలేకపోతాము. చాలా మటుకు అర్థం కాదు. దాన్ని దేవుడు తన పరిభాషను మారితే అసంపూర్ణమైన పరివర్తన అని పిలుస్తారు.
అసంపూర్ణమైన పరివర్తన అంటే దేవుడు కావాలని అన్వేషిస్తూ దేవుని దగ్గరికి వచ్చి ఆయన నిజమైన దేవుడని తెలుసుకొని ఆయన సన్నిధిలో కూర్చుని తన వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు నీలో అసంపూర్ణంగా పరివర్తన జరగలేదు కాబట్టి దేవుని యొక్క వాక్యము నీ చెవుల వరకు వెళ్తుంది, కానీ దాన్ని నువ్వు గ్రహించలేవు. ఇప్పుడు నేను చెబుతున్న వాక్యం కూడా ఇక్కడ కొంతమందికి అర్థమవుతుంది, అనేక మందికి అర్థం కాదు. ఇంత వివరంగా చెప్పిన అర్థం కాదు, ఎందుకంటే ఆ హృదయము కఠినంగా ఉంది. ఎందుకంటే రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేదు. హృదయము రెడీగా లేదు అంటే ఏంటి? ఆ మట్టి ఆ విత్తనాన్ని లోపల తీసుకోగలగాలి, ఈ వాక్యము మన హృదయంలోకి వెళ్ళగలగాలి. అంటే దేవాది దేవుడు నా దేవుడని పరిపూర్ణంగా అంగీకరించకపోతే ఈ వాక్యం వింటావో, కానీ ఆ వాక్యం నీలోకి వెళ్ళదు. వెళ్ళకుంటే ఏమవుతుందో తెలుసా? అపవాది వచ్చి ఆ విన్న కొంచెం వాక్యాన్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వాడి పనే అది. అవునా? వాక్యాన్ని ఎప్పుడైతే విని దాన్ని గ్రహించి ఉంటారో వారు మాత్రమే ఫలిస్తారు. ఇక్కడ ఫలింపు అనే కాన్సెప్ట్ ఉందా? ఛాన్స్ ఉందా? ఎందుకు ఛాన్స్ లేదు? ఇక్కడ 4 భాగాల్లో 4 రకాల వ్యక్తుల్లో మనం చూస్తున్నప్పుడు ఈ 4 రకాల వ్యక్తుల్లో వాక్యము సేమే ఉందా? విత్తనాలు సేమే కదా. అంటే వాక్యం వివరించడం అనేది ఎవరు వివరించినా, ఎంత గొప్పవారు వివరించినా, ఎంత తక్కువ వారు వివరించినా అందరు వివరించేది దేవుని వాక్యమే. కాబట్టి వాక్యము సేమ్, వాక్యం కామన్. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఆ వాక్యాన్ని విని దానికి ఇచ్చే రెస్పాన్స్లో డిఫరెన్స్ వస్తుంది. మొదటి లక్షణం చూసేందంటే గద్దలు లేదా అవి పక్షులు ఎత్తుకుపోయినట్టుగా అపవాది మన వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే మనము గ్రహించకుండా, దేవుని యొక్క వాక్యం గ్రహించకుండా మన ముఖానికి ఒక ముసుగు ఉంటుంది. చూద్దామా వాక్య భాగం? మనము కొరింథీ రాసిన 2వ పత్రిక చూద్దాం, 4వ అధ్యాయము. కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదామమ్మా. నా సువార్త ఈ సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను బలపరచు సువార్త ప్రకాశము వారిపైన ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారికి అవిశ్వాసులైన వారి మనోనేత్రము, ఆత్మీయ నేత్రములకు గ్రుడ్డితనమును కలగజేశాను. అర్థమవుతుందా? ఇది దేవుని యొక్క వాక్యం అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అర్థం అవ్వడానికే దేవుడు మనుషులను నియమించాడు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా అర్థం కాకపోవడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే అవిశ్వాసులుగా ఉన్నారంటే యేసు ప్రభు వారిని నమ్ముతాను కానీ నమ్మను, యేసు ప్రభు దగ్గరికి వస్తాను కానీ అక్కడ ఉండను నేను. అర్థమవుతుందా? ఇక్కడ వాక్యం వింటాను కానీ బయట మాత్రం వేరేలాగా ఉంటాను. ఇక్కడ వాక్యం విన్నంత వరకు వింటాము, అసలు ఈ లోపలికి ఏది పోదు, వెళ్ళిపోతాము. వాడుక క్రైస్తవులు, సండే క్రిస్టియన్స్. అర్థమవుతుందా? వాడుక క్రైస్తవులు, సండే క్రిస్టియన్స్, ఇంకా కొంచెం ఎక్స్టెండ్కి వెళ్ళి పండుగ క్రైస్తవులు అని కూడా అనొచ్చు వీళ్ళని. అవునా? అప్పుడప్పుడు వచ్చి మనం ఉన్నామా, చర్చ నడుస్తుందా లేదా అని చూసి వెళ్తారన్నమాట. వాళ్ళు అటెండెన్స్ వేసి మన సూపర్విజన్ చేసుకొని వెళ్ళిపోతారు. అయితే దేవుడు చెబుతున్న మాట ఇక్కడ ఏంటంటే అపవాది చేసే తంత్రములు ఏంటంటే నీలో వాక్యం వెళ్ళకుండా చూస్తాడు. వాడు అందరి దగ్గరికి వస్తాడా? అక్కడ మాట వింటే మేము చెప్పు ఈ వాక్యము అవిశ్వాసులకే మర్మమైతుంది కానీ, మరుగైంది కానీ విశ్వాసులకు కాదు. దేవుని నిజంగా నువ్వు నమ్మితే ఈ వాక్యం నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యం ఎంత కఠినంగా ఉన్నా నీకు అర్థమవుతుంది. నీ హృదయం దానికి రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడితే వయసుతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం లేదు, కేవలము దేవుని పైన ఇష్టం ఉంటే చాలు ఈ వాక్యం నీకు అర్థమవుతుంది. ఈ అర్థం కాకూడదని దేవుని పైన విశ్వాసం ఉంచని వ్యక్తులకు మాత్రమే దేవుని యొక్క వాక్యము అర్థం కాదు. అందుకని విన్న వాక్యం కూడా నీ హృదయంలో ఉండదు. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా వాక్యం గుర్తే రాదు. ఎందుకంటే అది లోపలికి పోలేదు కాబట్టి.
అర్థమవుతుందా? ఇటువంటి వాళ్ళు లేరా? చాలామంది ఉంటారు, చాలామంది ఉంటారు. పేర్లు మాత్రం జాన్, విలియం, రిచర్డ్, రకరకాల పేర్లు ఉంటాయి, అవునా? అక్కడ మాత్రము ఫలితం లేదు. కఠినమైన హృదయాలు, అసంపూర్ణమైన పరివర్తన. కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఈ మాటలు చూస్తున్నప్పుడు ఇంకొక మాట గుర్తొస్తుంది నాకు. ఈ వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే, సండే వచ్చి వాక్యం వినడానికంటే కూడా ఇంట్లో కూర్చొని టీవీలో వాక్యాలు వింటారు. అర్థమైందా? సరే, అక్కడన్నా సరిగ్గా వాక్యాలు వింటారా? అక్కడే సరిగ్గా వాక్యాలు వింటారా? పర్వాలేదు, టీవీలో వచ్చే వరకు వినమని చెప్తాను నేను. కానీ అక్కడ కూర్చొని ఈ విధంగా బైబిల్ దగ్గర పెట్టుకొని వింటారా? అది చేయరు. అన్ని పనులు చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ వాక్యం వింటారు. అంటే ఏమవుతుంది? అప్పుడప్పుడు ఒక మాట చోలబడుతుంది, అప్పుడప్పుడు ఒక మాట చోలబడుతుంది. అది నిజం కరెక్ట్ చెప్పాడా, తప్పు చెప్పాడా, అది వాక్యం ఉన్నట్టుందా, అసలు ఏం చెప్తున్నాడు వినడానికి కూడా మన దగ్గర టైం ఉండదు. ఎందుకంటే ఆ టీవీ అక్కడ నడుస్తుంటుంది, ఇక్కడ ఫోన్లో మాట్లాడుతుంటాం. అక్కడ టీవీ నడుస్తుంటుంది, వంట నడుస్తుంటుంది, అక్కడ టీవీ నడుస్తుంటుంది, చుట్టాలు వస్తుంటారు. ఇదే పని, టీవీ మాత్రం నడుస్తుంది. ఏంటంటే వాక్యం వింటున్నాం. మా ఇంట్లో వాక్యం నడుస్తూనే ఉంటుందండి, నడుస్తుంది అంతే, ఇంకేం చేయదు. మీ ఇంట్లో టీవీ నడుస్తుంటే వాక్యం నీ చెవులకు వెళ్ళి నీ బ్రతుకు మారకపోతే అది యాజ్ గుడ్ యాజ్ సినిమా చూసినట్టు, ఇంకా అంతే. సినిమాలు మాత్రం ఎట్లా చూస్తారు, సీరియల్ ఎట్లా చూస్తారు, అట్లా చూస్తారా? చూడరు, అస్సలు చూడరు. ఎట్లా చూస్తారంటే టీవీ మీద కూర్చొని ఆ టైంకి, మా దగ్గర పని మనిషి వస్తుంది ఇంట్లో పని చేయడానికి, ఇక్కడ కాదు సిటీలో. 6:30 అయిందంటే, అమ్మ నేను 6:30 రానివ్వాల, 7 గంటలకు వస్తా అని చెప్పి మరీ వెళ్తుంది. ఎందుకంటే నాకు సీరియల్ ఉంటుంది ఇక్కడ. పని చేసుకుంటూ చూసుకోవచ్చు కదా అని తేజ అంటుంది. పని చేసుకుంటూ చూడలేనమ్మా, నేను అక్కడే కూర్చొని చూడాలి. ఆగేను మళ్ళీ క్రిస్టియన్ ఆమె, పనామె క్రైస్తవరాలు. అర్థమైందా? అంటే ఎక్కడ నువ్వు నేర్చుకోవాలని ఇష్టపడతావో, ఎక్కడ నీ హృదయం ఆకర్షింపబడుతుందో అక్కడ సరిగ్గా ఆటోమేటిక్గా కూర్చుంటావు. అవునా? ఆటోమేటిక్గా కూర్చో. అందుకే నేను బైబిల్ స్టడీకి ఎవరి బలవంతం చేయను. ఎన్ని రకాలుగా చెప్పినా నాకు తెలుసు ఎంతమంది వస్తారో అంతమంది రావాలి, వాళ్ళే వస్తారు. ఎందుకు వస్తారంటే ఆశ ఉండాలి. నేను ఆ స్టేజ్ అనుభవించాను. నేను వెళ్ళి అంతకుముందున్న ఒక 15 సంవత్సరాల కింద యవనస్తుగా ఉన్న వెళ్ళిన సంఘంలో కూడా బైబిల్ స్టడీ పెడితే ఎంతమంది వస్తుండే తెలుసా? ఒక్కడనే వస్తుండే, నేను ఒక్కడే పోతుండే, ఒక్కడే కూర్చుంటుండే. అయినా పాపం కష్టపడి పాస్టర్ గారు వాక్యం నేర్పిస్తుండే. ఎందుకంటే ఆయనకు చెప్పాలని ఆశ, నాకు వినాలని ఆశ. ఈరోజు ఈ సంఘంలో నేను వాక్యం చెప్పగలుగుతున్నానంటే ఆనాడు బైబిల్ స్టడీకి వెళ్ళాను కాబట్టి. లేకపోతే నాకు నోటికి ఏది వస్తుంది చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అర్థమవుతుందా? దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకని ఎంతమంది వస్తారన్నది ఇంపార్టెంట్ కాదు. ఒక్కరు సరిగ్గా విన్నా వాళ్ళ వల్ల అనేక మంది మారుతారు. కాబట్టి ఎంతమంది వస్తారన్నది కౌంట్ ఎప్పుడు ఉండదు. నాకు సంఘంలో కూడా ఎంతమంది వస్తున్నారన్న సంఘం కౌంట్ ఉండదు. వచ్చిన వారు ఎంత గొప్పగా వాక్యం వింటున్నారో దానిపైనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎంత తక్కువ మంది వస్తారో నాకు సంతోషం అవుతుంది. ఎందుకంటే ఎంత తక్కువ వస్తే అంత ఎక్కువగా నేను గట్టిగా ఆరాధన చేసుకోవచ్చు. గమనించే వాళ్ళకి అర్థమవుతుంది అది. అవునా? రైట్. నెక్స్ట్ చూద్దాం రెండో స్వభావం కోసం చూద్దాం. రెండో స్వభావం వాళ్ళు ఏంటంటే, కొన్ని చాలా మన్ను లేని, అంటే లేదా కొంచెం మన్ను ఉన్న దాంట్లో రాతి నేలను పడను. అక్కడ మన్ను లోతుగా లేనందున వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి వాడి వేరు లేనందున ఎండిపోయాను. వీళ్ళు ఫలించారా? మొదటివాడు ఫలించే అవకాశమే లేదు, ఎందుకంటే వినలేదు కాబట్టి. ఓకేనా? రెండో గుణం ఉన్న వ్యక్తులు ఫలించారా? ఫలించారు. ఎంత ఫలించారు? ఇంత ఫలించారు. ఇంత పరిపూర్ణంగా ఫలించలేదు. ఎందుకు? రెండవ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఉందంటే, ఆ నేల ఏ విధంగా ఉందంటే రాతి నేల అంటే కింద బండలేసి దీనిపైన ఇంత దొడ్డుగా ఎర్రమని పోసారు అనుకోండి, ఏమవుతుంది? కింద ఉండదు. పెద్ద మామిడి చెట్టు పెట్టండి, అక్కడ ఉంటుందా? విత్తనం లోపలికి వెళ్తుంది, చిన్న చిగురు వస్తుంది, తర్వాత కొన్ని రోజులకు ఎండిపోతుంది. ఎందుకంటే లోతులోకి వెళ్తే రాత్రి, అంటే మొదటి కేటగిరీ నుంచి రెండో కేటగిరీకి వచ్చారు వీళ్ళు.
కఠినంగా ఉన్న దాంట్లో నుండి కొంచెం విశ్వాసము, వాక్యం పైన కొంచెం ఆసక్తి పెంచుకొని దేవునిలో ఎదగాలి అన్న ఆలోచనతో దేవుని గురించి తెలుసుకోవడానికి కొద్దిగా ముందుకు వచ్చి విశ్వసించి వచ్చిన జనాంగం వీళ్ళు పరిపూర్ణమైన పరివర్తన ఉందా వీళ్ళకన్నా? వీళ్ళు కూడా అసంపూర్ణమైన పరివర్తన గలవారే. అంటే వాక్యం వినగానే ఇమ్మీడియట్గా సంతోషం వస్తుంది, ఇమ్మీడియట్ సంతోషం వస్తుంది, ఎమోషన్ కనెక్ట్ అయిపోతాం. లేదు ఈరోజు నేను బతికేస్తా అంటాం. ఆ ఒక్క గడియ మాత్రమే ఆ విధంగా ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్తే నార్మల్. అంటే ఎక్కడ ఫలించారు వీళ్ళు? ఎక్కడ వాక్యం విన్నారో అక్కడే ఫలించారు, అప్పుడే ఫలించారు. రూట్స్ స్ట్రాంగ్ లేవు అక్కడ. రూట్స్ స్ట్రాంగ్ అంటే ఇదే ఫలించడము కంటిన్యూస్గా లేదు. వాళ్ళకు స్టోన్ ఏంటంటే ఆ కొంచెము కష్టాలు, కొంచెం బాధలు, కొంచెం ఎవరన్నా ఎందుకు వెళ్తున్నావు అని భర్త అడిగినా, ఎందుకు రావాలి అని పిల్లడిగినా విశ్వాసము సన్నగిలిపోతుంది. వీళ్ళందరూ ఏంటంటే అల్ప సంతోషులు లేదా అల్ప విశ్వాసులు. దేవుని యొక్క వాక్యాన్ని విని అనుగ్రహించి, దేవుని యొక్క వాక్యాన్ని విని ఇవన్నీ కూడా చాలా సంతోషం, ఎంతూజియాస్టిక్గా వస్తారు. చాలామంది ఉంటారు సంఘంలో. నేను ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి సంఘంలో చాలా యాక్టివ్గా నేను గమనిస్తున్నప్పుడు నేను చూసినదే, నాతో పాటు ఎదిగిన ఒకడు లేడు సంఘంలో. ఆలోచిస్తే అనిపిస్తుంది, ఎందుకు ఎంతో సంతోషంగా ఎంతో ముందుకు వచ్చి అనేక మంది, కొంతమంది కాదు అనేక మంది, ఇప్పుడు డాడీ మమ్మీ కూడా చెప్పగలుగుతారు, వాళ్ళ 30 సంవత్సరాల సువార్త జీవితంలో ఎన్ని వందల కుటుంబాలు వచ్చి ఎన్ని వందల కుటుంబాలు వెళ్ళిపోయాయి కూడా తెలుసు. ఉన్నంత కాలం మాత్రం ఎంత ఉజ్జీవంగా ఉంటారు. ఒక చిన్న కష్టము, ఒక చిన్న మాట, ఒక చిన్న అపార్థము, ఒక చిన్న ఆశీర్వాదము, ఒక చిన్న లోటు వాళ్ళకు జీవితంలో వస్తే ఆ ఒక్కటి చాలు దేవుని వదిలేసి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు అడిగితే అంటారు, అన్నా రావాలని ఎంత ఇష్టం ఉంటుంది కదా, దూరం అయిపోయిందంటే ఎవడు ఉండమన్నాడు దూరం, మరి నేను ఇల్లు ఎవడు ఉండమన్నాడు దూరం, నేను అర్థమవుతుందా? దేవుడు కావాలని అనుకున్నప్పుడు అనేక కిలోమీటర్ల దూరం నుంచి రావడానికి ఇష్టపడతారే, అవునా? అది సంతోషం. కానీ ఎక్కువ రోజులు ఉంటుందా? వాళ్ళు ఏమంటే ఈ రకమైన వ్యక్తులు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా బాధలు దేవుని దగ్గర నుంచి రావద్దని అనుకుంటారు. వాళ్ళ జీవితంలో కష్టాలు అనేది రావద్దు అనుకుంటారు. బాధలు నిట్టూర్పు అనేది మా కుటుంబంలో ఉండకూడదు. దేవుడు నమ్ముకున్న వాళ్ళము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటారు. వాళ్ళ కుటుంబంలో కొంచెం బాధ, కొంచెం నిరుత్సాహం వస్తే కనుక నీరసిరిపోతారు. ఎంతమంది ఉంటారు ఈ కేటగిరీలో? గమనించండి, అనేక మంది ఈ కేటగిరీలో ఉంటారు. సో కాల్డ్ మనం చూస్తే ప్రపంచంలో క్రైస్తవుల్లో తెలియదు నాకు, కానీ ఇండియాలో తెలియదు నాకు, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో తెలియదు నాకు, మన సంఘంలో మాత్రం చాలామంది ఉంటారు. ఎందుకంటే ఈ మాట తప్పుగా అనట్లే, ఈ మాట నేను అనుభవాలు విని ఈ మాటను మాట్లాడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్ టెల్లింగ్ యూ ఇప్పుడు వాక్యం విని ఇమ్మీడియట్గా నేను ఫలించాలని ఆశను మళ్ళొచ్చే వారం వరకు కంటిన్యూ చేసుకుంటూ నువ్వు 3వ కేటగిరీ 4వ కేటగిరీలోకి వెళుతావు. లేకపోతే మై డియర్ ఫ్రెండ్స్, వాక్యం విన్న తర్వాత ఇమ్మీడియట్గా ఎదిగి దేవుని కొరకు ఏదో చేసేయాలి, సంఘం కొరకు ఏదో చేసేయాలని చెప్పేసి ముందుకు వచ్చి చిన్న అపార్థముతో, చిన్న మాటతో, చిన్న పరిస్థితితో దేవునికి దూరమై సంఘానికి దూరమైన అనేక మంది చరిత్ర ఈ సంఘానికి ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అనేక మంది ఆ సంఘానికి వెళ్ళి ఇక్కడ చేయలేని పని అక్కడికి వెళ్ళి అక్కడ్రా అని ఉన్న వాళ్ళని చెడగొడతారు. ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్. ఆ తెలివేది ఇక్కడ చూపించవచ్చు కదా. అర్థమవుతుందా? దేవుని యొక్క సంఘంలో ఉంటున్నప్పుడు బిడ్డ, మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, విను వాక్యంని ఎదిగింపచేయి. కొంచెం ఎదిగి బాధలు కష్టాలు రాగానే నిరసించిపోయే హృదయం కాదు, బలమైన హృదయం కావాలి. మన మన్ను బలంగా ఉండాలి, మన విశ్వాసం బలంగా ఉండాలి. మన సంఘానికి మనుషులతో అటాచ్మెంట్ కాదు, దేవునితో అటాచ్మెంట్. అది మనిషి ఇక్కడ ఉన్న వ్యక్తి నీకు నచ్చకపోయినా, నేను చెప్పేది నీకు నచ్చకపోయినా, మనుషులకు కూర్చున్న వాళ్ళు నీకు నచ్చకపోయినా, దేవుని చూసి దేవుని సన్నిధికి రావాలి, దేవుని కొరకే దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే మనుషులు మారుతారు, ఎప్పుడు ఒకేలాగా మనుషులు ఉండరు.
అపార్థాలు ఎప్పటికీ ఉండవు, కానీ ప్రేమ నిరంతరం నిలిచి ఉంటుంది. ఏ ప్రేమతోనైతే దేవుని సన్నిధికి మనం అందరం వచ్చామో, ఏ ప్రేమను మనం అందరం ఆకర్షింపబడ్డామో, ఏ ప్రేమను బంధింపబడ్డామో, ఆ ప్రేమను విడిచి మాత్రం ఎప్పుడు వెళ్ళిపోకూడదు. కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతారా? ఎవరన్నా కుటుంబాలను విడిచి వెళ్ళిపోతారా? గొడవలైనా వెళ్ళిపోతారా? మరి దేవుని యొక్క గొప్ప సార్వత్రిక కుటుంబం ఇది. దేవుని నుండి విడిచి ఏ విధంగా వెళ్ళిపోతారు? అపవాదికి కావాల్సింది అదే కదా, వాడికి కావాల్సింది అదే కదా. మరి సంతోషం ఎవరికి దొరుకుతుంది? దేవునికి దొరుకుతుందా? దేవునికి దొరుకుతుందా? దొరకదు. ఒకానొక సమయంలో ఒక యవ్వనవుడు నాతో మాట్లాడినప్పుడు, కొన్ని 10 సంవత్సరాల కింద మాట్లాడినప్పుడు, నీకు అక్కడికి వస్తే నాకు నచ్చట్లేదన్నా, అనేక రకమైన మనుషులు అక్కడ ఉన్నారు అంటే, నేను వాక్యం వినను, నాకు దేవుడు వాక్యాన్ని ఇంట్లో కూర్చొని నేర్పిస్తానంటే, ఇంట్లో కూర్చొని దేవుడు నీకు నేర్పించుంటే సంఘాన్ని దేవుడు పెట్టాడు. ఇంట్లో కూర్చొని కేవలం ఇంట్లో కూర్చొని నువ్వు దేవుని గురించి తెలుసుకుంటావంటే సంఘము సహవాసం అనేది పెట్టాడు. ఈ వాక్యం అనేది ఉండదు. వాక్యము చెప్పేది సహవాసము కొరకు. ఇంట్లో కూర్చున్నాడు, 10 సంవత్సరాల తర్వాత కలిసి అంటాడు, ఏం నేర్చుకున్నావన్నాను, ఏం నేర్చుకున్నావన్నాను, ఏమీ నేర్చుకోలేదు. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి రావాలి, అక్కడ కూర్చోవాలి, ఈ పరిశుద్ధమైన ఆవరణంలో కూర్చొని వాక్యము వింటున్నప్పుడు, దేవుని నామని అనుభవిస్తున్నప్పుడు, అప్పుడు కదా పరివర్తన వచ్చేది. ఇంట్లో కూర్చుంటే ఏ విధంగా వస్తుంది పరివర్తన? అర్థమవుతుందా? ప్లీజ్ సమస్యలు వస్తాయి ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు, బాధలు వస్తాయి ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు, కష్టాలు వస్తాయి ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు. అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? ఏం జరిగినా నా హృదయంలో నా దేవుడు ఉన్నాడన్న సంతోషం, నమ్మకం ఒక్కటి ఉంటే నీకు చాలు. అన్నిటినీ ఆరాముగా జయించగలుగుతావు. నీ ముఖం పైన ఆ నవ్వు ఎప్పుడు కూడా చెదరనివ్వకూడదు. ఎందుకంటే అది చూసి సాతాను గాడికి భయం పుడుతుంది, జడియ పుడుతుంది. ఎందుకంటే ఏది జరిగినా వీడు బాధపడతలేరు. ఏంటంటే ఎందుకు బాధపడాలి? నా దేవుడు నన్ను శోధించడానికి నిన్ను అలో చేస్తేనే నువ్వు నన్ను శోధించగలుగుతావు. ఆయన నిన్ను అలో చేయకపోతే నువ్వు శోధించలేవు. అంటే నాకు శోధన దేవుని దగ్గర నుండి వస్తుందా అంటే, దేవుడు అలో చేస్తేనే వస్తుంది. మరి దాన్ని తట్టుకోగలుగుతానా అంటే, నేను తట్టుకునే శక్తి కూడా ఆయన్ని ఇస్తాడు. ఎందుకంటే నన్ను నడిపించేది ఆయనే, నన్ను బ్రతికిస్తున్నది ఆయనే, శోధన చేసే శక్తినిచ్చేది ఆయనే, ఆశీర్వదించేది ఆయనే, సమస్తము ఆయన్ని. ఇవన్నీ కూడా నాకు నేర్పిస్తున్నాడు అన్న ఆలోచన కలిగి మనము ఉండాలి. అప్పుడు వాక్యము స్థిరంగా లోపల కూర్చుంటుంది. దేవుని యొక్క వాక్యాలు మీకు గుర్తు రావాలి సమయం అంటే, దాన్ని బట్టి కొట్టి చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆ మాట యొక్క వివరణ అర్థమైంది అనుకోండి, వివరణ అర్థమైతే దాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు. రెండో రకంగా మనం చూస్తే, ఈ వ్యక్తులు ఈ విధంగా మనకు కనబడతారు. ఆ విధంగా సడన్గా గ్రోత్ వచ్చి సడన్గా పడిపోయే వాళ్ళుగా ఉండదు. అయితే డాక్టర్ స్పర్జన్ మంచి వాక్యవేత్త చెప్తున్న ఒక మాట చదువుతాను నేను. ద ప్రాబ్లమ్ వాజ్ నాట్ దేర్ సడన్ గ్రోత్ బట్ దేర్ ల్యాక్ ఆఫ్ డెప్త్. ఇక్కడ మనం చూస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, సడన్గా ఎదిగారన్నది ప్రాబ్లం కాదు. వాళ్ళకి ఏది లేదు, దే డు నాట్ హ్యావ్ రూట్స్. డెప్త్ సరిగా లేదు. డెప్త్ అంటే ఇక్కడ సరైన ఏరు లేనందున, అవునా, సరైన ఏరు లేనందున అదేమవుతుంది? ఎండకు చచ్చిపోతుంది. వేరు ఇంపార్టెంట్, రూట్స్ ఆర్ ఇంపార్టెంట్. వాక్యం యొక్క ఫండమెంటల్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఈ వాక్యంలోని ఫండమెంటల్స్ కరెక్ట్గా మనకు ఉంటే, బేసిక్స్ కరెక్ట్గా ఉంటే, ఆటోమేటిక్గా మన జీవితాలు కూడా కరెక్ట్గా ఉంటాయి, ఎదుగుతూ వెళ్ళిపోతాం. మూడో కేటగిరీకి వద్దాం. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ఎందుకు అణిచివేస్తాయి? ఈ అణిచివేసే దేని గురించి? ఎదగాలని ఆశ, ఎదుగుతుంటారు కూడా. కాకపోతే ఎవరి మధ్యలో ఎదుగుతున్నారు వీళ్ళు? ఇదొక రకమైన విశ్వాసం. ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, కానీ ఇదో రకమైన విశ్వాసం. ఈ విశ్వాసం ఏంటంటే, దేవుడు కావాలని ఎంత ఆశ ఉంటుందో లోకం కావాలని అంతే ఆశ ఉంటుంది. దేవుడు కావాలని ఎంత గొప్పగా ఆశపడి దేవుని కొరకు ఏదో సాధించాలని ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ, వాక్యాన్ని చదువుతుంటూ, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ఎంతగా అనుకుంటారో, లోకంలో కూడా అదే కావాలనుకుంటారు. అర్థమవుతుందా? అంటే వాళ్ళు నీ నుంచి గ్రీడ్ వస్తుంది.
ఆశ నుండి అత్యాశలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే లోకంలో దేవుని సన్నిధిలో గొప్పవారుగా బ్రతుకుతుని లోకంలో కూడా నాకు పదవుల వ్యామోహము, డబ్బు వ్యామోహము, ఎదగాలన్న వ్యామోహము, అంటే లోకపు అలవాట్లు అదేవిధంగా ఉంటారు, దేవుని మధ్యలో కూడా అదేవిధంగా ఉంటారు. ఎదగనిస్తాయా? ఎవరు గెలుస్తారు? ఒక దగ్గర గొర్రెలాగాను, ఒక దగ్గర తోడేలాగాను బ్రతకగలుగుతావా? వీళ్ళని ఏమంటారో తెలుసా? వేషధారులు అంటారు. కాబట్టి ఈ వేషధారణ అనేది మన ప్రతి దినచర్యలో కనబడుతుంది. మన పిల్లలు, ఇంట్లో ఉన్న పిల్లలు చెప్తారు తల్లిదండ్రులు వేషధారులా కాదా అని. బయటకు వెళ్ళే అవసరం లేదు. నీ భర్త చెప్పేస్తాడు నా భార్య వేషధార కాదని, నీ భార్య చెప్పేస్తుంది భర్త ఎంత వేషధారని. వేషధారణ ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు గొప్ప భక్తిని చూపిస్తూ, బయటకు వెళ్ళగానే అసలైన రూపాన్ని చూపిస్తూ ఏమంటారంటే నేను రెండిట్లో ఎదుగుతున్నా అంటారు. నో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడా లేవు, నా ఇక్కడ లేవు, నా అక్కడ లేదు. అందుకని కుటుంబాల్లో భార్య భర్తలకు కానీ, పిల్లలకు, తల్లిదండ్రులకు కానీ ఎందుకు మర్యాదలు కుటుంబంలో ఉండట్లేదంటే వేషధారులుగా ఉన్నారు వాళ్ళు. గమనిస్తారు, జాగ్రత్త. భార్యలు భర్తల్ని గమనిస్తారు, భర్తలు భార్యలు గమనిస్తారు, తల్లిదండ్రులను పిల్లలు గమనిస్తారు, జాగ్రత్త. ఎందుకంటే దేవుడు మనల్ని వేషధారుగా సృజించలేదు, మనం వేషధారులుగా ఉంటున్నాం. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర తెలిసిపోతుంది అది ఎవరి దగ్గర ఎట్లుండాలనో. స్కూల్లో టీచర్ దగ్గర ఎట్లుండాలో తెలుసు వాళ్ళకు, ఇంట్లో తల్లిదండ్రులు ఎట్లుండాలో తెలుసు వాళ్ళకు, ఫ్రెండ్స్ మధ్యలో ఎట్లుండాలో తెలుసు వాళ్ళకు, చర్చికి వస్తే కూడా ఎట్లుండాలో తెలుసు వాళ్ళకు. అన్నీ తెలుసు. పుట్టుకల నుండే వేషధారణ అనేది అలవాటు అయిపోయింది. అర్థమైందా? ఇటువంటి ప్రపంచంలో నుండి దేవుడు మరి మంచి విత్తనాలను బయటకు తీయాలి, మంచి నేలను బయటకు తీయాలంటే అంత ఈజీయా? ఈ వ్యక్తులకు ఏమవుతుంది? ఈ స్వభావం ఉన్న వ్యక్తులకు వాక్యం వింటారు, ఎదుగుతారు, ఎదుగుతుంటారు. కానీ లోకం కూడా కావాలి నాకు అనే ఆశతో ఏమవుతుంది? ఈ లోకంలో ఉన్న ముళ్ళన్నీ కూడా వీళ్ళని అణిచివేస్తాయి. అణిచివేసినప్పుడు ఏమవుతుంది? లోకం కావాలా, దేవుడు కావాలా? ఇక్కడ కూర్చున్నప్పుడు యవనస్తులకు చెప్పే మాట, ఇక్కడ కూర్చున్నప్పుడు బయట సినిమాలకు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు అంటారు, అవును వెళ్ళొద్దు అనుకుంటారు. ఫ్రెండ్స్ బయటకు వచ్చి కొత్త సినిమా వచ్చింది పోదామా అన్నప్పుడు పోదాం. ఎందుకు? ఆశ. దట్స్ ఎ నేచర్, మనిషి నేచర్ అది. ఎందుకంటే వాళ్ళ మధ్యలో కూడా నేను ఇష్టం కావాలి, ఎందుకంటే నాకు ఇష్టం వాళ్ళంటే. ఇక్కడ కూడా ఇష్టము నాకు. కానీ ఏదో ఒకదానికి నిర్ణయం తీసుకోవాలంటే అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పమంటారా? 99% కాదు, 100% ఒకటే నిర్ణయం తీసుకుంటారు, లోకం వైపు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నట్టు ఉంటారు కానీ మనసు అంతా లోకం వైపు ఉంటుంది. వాక్యం వింటున్నాము, కౌన్సిలింగ్స్ వింటున్నాము, అప్పటి మట్టుకి వింటాము, తర్వాత మర్చిపోతారు. మై డియర్ ఫ్రెండ్స్, బీ వెరీ కేర్ఫుల్. దేవుని యొక్క వాక్యం బలమైనదిగా మీ హృదయంలో నాటబడకపోతే, ఇంట్లో ఆ వాక్యాన్ని మీరు ప్రతిదినం మాట్లాడకపోతే, దాన్ని వివరించకపోతే, చిన్నపిల్లలు, యవ్వనస్తులు లోకంలో పడి నశించిపోతారు. మళ్ళీ వెనక్కి తీసుకురాలేము, చాలా కష్టము. ఒకప్పటి కాలము కాదు ఇది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైం ఇది. కష్టము, మనుషుల ఊహకు అందరివి ఎన్నో జరిగిపోతున్నాయి. ప్లీజ్ బీ కేర్ఫుల్. కాబట్టి మన దేవుడు కావాలి, లోకము కావాలని రెండు పడవల పైన ప్రయాణం చేసే వాళ్ళకు లోకాశలు దేవుని యొక్క పైన ఉన్న అన్ని విశ్వాసాన్ని అణిచివేస్తాయి. ఆశలు నిన్ను అణిచివేస్తాయి. జాగ్రత్త, దాన్ని జయించడానికి నువ్వు సిద్ధపడాలి. చూద్దాం, ఒక మాట చూద్దాము, చివరిగా చూద్దాము మాట. ఈ మాట చూసినప్పుడు చివరి యొక్క దశకు వచ్చాము. కొన్ని ఎన్ని మిగిలాయి? మరి ఇంకా మిగిలిందండి, ఇంకా అన్ని చల్లేసాడుగా, మిగిలినవి కొన్ని. ఇంకా అర్థమవుతుందా? ఆ కొన్ని ఎక్కడ పడ్డాయి? తప్పుదోన మంచినీళ్ళ పడ్డాయి. అవునా? ఆ మంచినీళ్ళు ఎవరు? మనమే అనుకోండి, మనమే అనుకుంటారా? మనమే. ఏం జరిగింది? ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. ఫలించడం అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం ఆడుకున్నాం కదా. ఫలించడానికి ప్రక్రియ ఏంటి? విత్తనం చల్లాడు, ఆ విత్తనం సరైన సాయిల్లో అంటే మట్టిలో కనుక పడితే, ఆ మట్టి డెప్త్ ఎక్కువ ఉంటే, అంటే రూట్ స్ట్రాంగ్ ఉంటే ఆ విత్తనాన్ని
తనలోకి లాగేసుకుంటుంది. అప్పుడు ఆ విత్తనము ఫలిస్తుంది. అంటే విత్తనము పగిలి, అంటే విత్తనము చనిపోయి ఫలించడము ప్రారంభిస్తుంది. ఫలించినప్పుడు ఏ విధంగా ఎదుగుతుంది? అది ఎంత పైకి ఎదగడానికి ముందు 3 వంతులు లోపల కిందికి వెళ్తుందంట. ఓకేనా? ఒక చెట్టు ఎదగాలంటే బయటకి ఇంత మొక్క కనబడుతుందేమో, కానీ మొక్క రావాలి అంటే లోపల విత్తనం పగిలి 3 రెట్లు కిందికి వెళ్ళి ఆ రూట్స్ని స్ట్రాంగ్ చేసుకొని తర్వాతనే బయటకు కనబడుతుందంట. అంటే మనం బయట ఎదగడమని కనపడాలంటే, ఎదిగినట్టు కనపడాలంటే లోపల ఎక్కువ ఎదగాలి, తర్వాతనే బయట ఎదుగుతాం. అంటే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం బ్రతకాలని ఉద్దేశపూర్వకముగా నువ్వు మనుష్యులకు కనబడే కంటే ముందు నీ హృదయంలో నీకు నువ్వు అనేకమైన రెట్లు దాన్ని పెంపొందించుకుంటావు. దాని తర్వాతనే లోకంలో దాన్ని కనపరుచుకుంటావు. దిస్ ఈజ్ ఏమంటారంటే దీన్ని క్యారెక్టర్ అని పిలుస్తారు, పర్సనాలిటీ అని పిలుస్తారు. దేవుడు దాన్ని సాక్ష్యం అని మాటతో పిలుస్తాడు. అర్థమైందా? నువ్వు ఇంటర్నల్గా లోపల ఎదగకపోతే బయట ఎన్ని గొప్ప గొప్ప వేషాలు వేసినా, గొప్ప గొప్ప కార్యాలు చేసినా దేవుడు మంచి ఒకటే మాట అంటాడు, వేషధారి అంటాడు. ఇంకేం మాట అన్నాడు ఆయన. ఓకేనా? కాబట్టి విత్తనము ఫలించాలంటే మొదటగా చావాలి. ఏది చావాలి అంటే నీ అహం చావాలి. నాకు అన్నీ తెలుసు అన్న అహం ఫస్ట్ చావాలి. సమస్తము దేవుని చిత్త ప్రకారం జరుగుతుందని నువ్వు నమ్మాలి. తర్వాత ఈ వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించి నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. అప్పుడు నీ నేల ఫలించడానికి సిద్ధపడుతుంది. నీ నేలను ఫలించడానికి సిద్ధపడినప్పుడు నీ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. నీ క్యారెక్టర్ డెవలప్ అయినప్పుడు ఈ క్యారెక్టర్తో నిజంగా స్వతంత్రం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. పరిపూర్ణంగా మొదటిగా 30 అంతలు, తర్వాత 60 అంతలు, తర్వాత 100 అంతలుగా ఫలిస్తారు. ఏ ఒక్కరు ఒకేసారి 100 అంతలు ఫలించరు. ఎవ్రీడే కొంచెంగా ఎదుగుతూ ఉంటాము. అర్థమవుతుందా? అందుకని విశ్వాసంలో బలంగా ఉన్నవారు, వాళ్ళకు శత్రువులు వాళ్ళపైన అటాక్ చేసినా, వాళ్ళపైన నిందలు వచ్చినా, క్రీస్తును వాళ్ళ ముందర దూషించినా, వారికి ఆశీర్వాదాలు రాకపోయినా, మనుషుల చేత అవమానపాలైనా, అపవాదాలు వాళ్ళపైన వస్తున్నా, ఎటువంటి శోధనలు వస్తున్నా కూడా దేవుని మాత్రం వదలలేరు. ఇంకా గొప్పగా ఇంకా బలంగా స్ట్రాంగ్ అవుతూనే ఉంటారు. ప్రతి దినము ఏడుస్తారు, కానీ అంతరంగంలో ప్రతి దినము సంతోషిస్తారు. ఇది కదా విశ్వాస యొక్క నిత్యమైన జీవన విధానము. ఆ జీవన విధానాన్ని మనం అవలంబించుకుంటే దేవుని దృష్టిలో అది ఫలించడము. నీ తల్లిదండ్రులు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ కుమారుని కుమార్తె నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ భర్త నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ అన్నదమ్ములు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నువ్వు పనిచేసే చోట నీకు సాక్ష్యం ఉండాలి. ఇది దేవుడు క్యారెక్టర్ డెవలప్ చేసుకోమని చెబుతున్నాడు. నీ సోల్ని పవిత్రపరుచుకో, నీ ఆత్మను పవిత్రపరుచుకో, దేవుడు గొప్పగా ఫలింపజేస్తాడు. నీ ఆత్మ బలంగా ఉంటే శరీరం బలహీనంగా ఉన్నా కూడా దేవుడు ముందుకు నడిపించుకుంటూ వెళ్తాడు. మరి ఈ రకంగా చూస్తే 4 రకమైన వ్యక్తిత్వాలను చూసాం మనము. ఈరోజు మరి నేను వాక్యాన్ని ముగించే ముందు ఈ ప్రశ్న వేసి వదిలేస్తాను. ఏంటది? నువ్వు ఏ మట్టికి చెందినవాడివి? ఏ మట్టి? విచ్ సాయిల్ am I టుడే అని ప్రశ్న వేసుకుంటే మీకు ఆన్సర్స్ దొరికాయా? ఏ సాయిల్లో ఉన్నారో మీకు తెలిసిపోయిందా? ఏ మట్టిలో ఏ రకమైన మట్టి మనమని తెలిసిపోయిందా? తెలిసిపోతుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు వాక్యము మాట్లాడతాడు. నాకు తెలిసి 4 రకాల మనుషులు ఇక్కడే ఉన్నాము. నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుని తెలుసు, మీకు తెలుసు. కానీ 4 రకాల మనుషులు ఉన్నాము, 4 భాగాలుగా ఉన్నాము. నేను అంటాను, ఇది 4 దశలుగా చూస్తే మొదటిగా వాక్యం విన్నప్పుడు నీ హృదయం కఠినంగా ఉందేమో, కానీ కొంచెం విశ్వాసముతో ఇంకొద్దిగా ముందుకు రా. నేను విని వదిలేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు అయింది, నా బ్రతికేం మారలేదని దేవుని పైన కొద్దిగా విశ్వాసం ఉంచు, కొంచెం ఫలిస్తావు. ఇంకా కొంచెం విశ్వాసం ఉంచు. లోక కోరికలు కూడా నిన్ను ముంచేస్తుంటాయి, కానీ ప్రార్థన చేయి, దేవా నాకు డీప్ రూట్స్ కావాలి అని ప్రార్థన చేయి.
బలంగా ఉండు. దేవుడు ఆ కష్టాన్ని, లోకాన్ని జయించేలాగా చేసి 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించేలాగా దేవుడిని ఖచ్చితంగా చేస్తాడు. ఆశీర్వాదము అంటే దేవుడు బంగ్లాలు, కార్లు, డబ్బులు ఇవ్వడం కాదండి. నీ హృదయంలో నువ్వు క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడమే నిజమైన ఆశీర్వాదము, నిజమైన స్వాతంత్రం. పాపాన్ని చూసి ఛీ నాకు వద్దిది అని చెప్పడము నిజమైన స్వాతంత్రము. నిన్ను నువ్వు విడుదల చెందింపబడుతున్నావంటే నువ్వు ప్రతి పాపం నుండి దేవుడిని విడుదల చెందిస్తాడు. ఎందుకంటే నీలో దేవుడు ఆ క్యారెక్టర్ని పెట్టాడు. ఆయన స్వభావం మనలో ఉంటే లోకం మనకు అంటుకుంటుందా? ఆయన స్వభావం మనకుంటే అపవాది మన దగ్గరికి రాగలుగుతాడా? అటు ఆయన స్వభావం మన దగ్గర ఉంటే ఆయన సువార్త చెప్పకుండా ఆగగలుగుతామా? ఆయన స్వభావం మన లోపల ఉంటే ప్రేమను పంచకుండా ఉండగలుగుతామా? ఆయన స్వభావం మనకుంటే కనికరించకుండా ఉండగలుగుతామా? క్షమించకుండా ఉండగలుగుతామా? ఉండలేము. ఇవన్నీ స్వభావాలు ఎవరిలో వస్తాయో వారు నిజమైన దేవుని యొక్క పిల్లలు, మంచి నేలను పడ్డ విత్తనాలు. అవునా? ఇటువంటి క్యారెక్టర్ని మనము డెవలప్ చేసుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు మీ అందరికీ తోడుగా ఉంటుంది గాక. తల్ల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాశక్తి గల దేవా, మీకు స్తుతులు నాయన. బిడ్డలకు వాక్యంను బోధించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తుతులు దేవా. ఇక్కడ నేను ఉన్న వారం ఎవ్వరము కూడా బలమైన వారం కాదు నాయన. కేవలము మీరు మమ్మల్ని బలవంతము చేస్తేనే, బలపరుస్తేనే తండ్రి మేము బలవంతులుగా మారగలుగుతాం. వాక్యాన్ని వింటున్నాం, విన్న వాక్యాన్ని గ్రహించలేని వారు అనేక మంది ఉన్నారు నాయన. గ్రహించి కొద్దిపాటి సమయంలో దాన్ని ఫలించి మళ్ళీ పడిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. లోకముతో సహవాసము చేస్తూ, లోకాశల్లోక కోరికలతో ఉంటూ వాళ్ళు ఎదుగుతూ లోకం కూడా కావాలనుకున్న వారు కూడా అనేక మంది ఉన్నారు నాయన. తండ్రి, ఈ లక్షణాలు ఇక్కడ కూర్చున్నాం అందరిలో ఉంటే గనక తండ్రి తీసివేయమడుచున్నాం. ఎదిగే బిడ్డలుగా తయారు చేయండి నాయన. ప్రతి బిడ్డ మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి సహాయం దయచేయండి నాయన. ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా తండ్రి వారికి పాపం అంటకుండా, దేవా ఈ లోకాశలు అంటకుండా తండ్రి బిడ్డల్ని కాపాడమని అడుగుచున్నాం. మీ ఆత్మ చేతుని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. మీ వాక్యాన్ని అందించున్నాం. బిడ్డలకు అర్థమైపోయింది ఎటువంటి నేల వంటి వారిని అర్థమైంది నాయన. మరి ఆ నీళ్ళని సరి చేసుకునే అవకాశాన్ని వాళ్ళకి దయచేయండి. మీ వాక్యం అందరికీ అందింపబడింది, కానీ ఆ వాక్యాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం, ఏ విధంగా ఫలిస్తున్నాం అన్నది దేవా మీరు మా చేతిలో మాకు వదిలేస్తున్నారు తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా పైన మీ దేవా మీ కృపను చూపించండి. రక్షణ అనుభవాన్ని మాకు దయచేసి నడిపించమని ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ నజరేయుడతి పరిశుద్ధుడు యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you all.